పోలీసులు వేధింపులకు బలైపోయారు అని చెప్పి మాట్లాడిన మాటలు, ఇదంతా కాకుండా కర్నూలు బస్ యాక్సిడెంట్ విషయంలో చంద్రబాబు నాయుడు గారిని ప్రభుత్వాన్ని అనరాని మాట్లాడినందుకు విషయంగాను ఇతని పైన చాలా కేసులు నమోదని ఆంధ్రప్రదేశ్లో. ఈ రోజు పోలీసులు అతన్ని తీసుకొచ్చి ఇక్కడ అరెస్ట్ చేసి వాళ్ళ వైఫ్కి ఇంటిమేట్ చేశారు, ఇతన్ని తాడిపత్రికి తరలించారు. మనం ఒకసారి డీటెయిల్లోకి వెళ్తే వీళ్ళ ప్రభుత్వంలో జరిగిన అవినీతిని బయట పెడుతున్నప్పుడు తిరుపతి విషయం అవనండి, కుంభకోణాల విషయం అవనండి, ప్రతిదానికి వీళ్ళే టూ లాంగ్వేజ్తో వినిపిస్తూ ఉంటారు. అక్కడ కూర్చున్న భూమన్ ఏమో సూసైడ్ అంటాడు, ఇతనేమో రెడ్ బుక్ హచ్ అంటాడు. రెడ్ బుక్ అనేది రాసుకున్న ఒక గ్రీవియన్స్ సెల్ కింద చూడాలంటే తప్ప వీళ్ళందరూ కూర్చుని రెడ్ బుక్ అనేది ఒక రాజ్యం వస్తుంది, ఆ రాజ్యంలో జనాన్ని హింసించడమే పథకం కింద పెట్టుకుని ఈ ప్రభుత్వం ముందుకెళ్తుందని చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని, పలువురు నేతల్ని ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం, పరదోషంలాడటం, వ్యవహారికంగా నార్మల్గా మాట్లాడడం మర్చిపోయి విచ్చలవిడితనంగా పోడియంస్లో కూర్చుని రెచ్చిపోతే ఈ రోజు పోలీసులు సీరియస్ యాక్షన్ తీసుకోవడం మొదలుపెట్టారు. ఇది జస్ట్ వెంకటరెడ్డితో ఆగుతుందంటే ఆగదు.